రైట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో మావోయిస్టుల హెచ్చరిక లేఖ ఇప్పుడు కలకలాన్ని సృష్టిస్తుంది. చెర్లలో భూస్వాములు రాజకీయ నాయకులు పద్ధతి మార్చుకోవాలని, లేదంటే ప్రజాకోర్టులో శిక్ష తప్పదంటూ మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేంద్ర మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ఉపేంద్ర, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి, లేఖ సారాంశం ఏంటి, ప్రధానంగా మావోయిస్టులు ఏ అంశాలు ఏ పేరుతో విడుదల చేశారు లేఖ, అందులో ఏ అంశాలు ఉన్నాయి? రాజశేఖర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల ప్రాంతంలో మావోయిస్టులు భద్రాద్రి లేఖను విడుదల చేస్తారు. ఇది అంటే ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇటు ఆయా ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాములకు రాజకీయ నాయకులకు తీవ్ర హెచ్చరికగా వాళ్ళు అందులో పేర్కొన్నారు. ప్రధానమైనటువంటి అంశానికి సంబంధించి ఈ లేఖకు సంబంధించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అల్లూరు సీతారామ డిజైన్ పేరిట ఈ లేఖ విడుదల చేసిన నేపథ్యం ఉంది. అయితే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది నేతలు మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏరివేతకు సహకరిస్తున్నారని చెప్పేసినటువంటి ప్రధానంగా వాళ్ళు పేర్కొన్నటువంటి అంశం. ఇందులో వాళ్ళకు ఉన్నటువంటి భూములతో పాటు ఇతర ఆస్తులను కూడా పేద ప్రజలకు పంపాలని చెప్పేసి ఇన్ఫార్మర్ల పేరుతోటి మా సమాచారాన్ని మొత్తం కూడా పోలీసులకు చేరవేసి మావోయిస్టుల యొక్క ఏరువేతకు సహకరిస్తున్న వారందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా పూర్తిగా హెచ్చరించే సందర్భాలు ఉన్నాయి. అతిగా చేస్తే ఎక్కడైతే ఇలాంటి విద్రోహ చర్యలకు పాల్పడితే మాత్రానికి రానున్న రోజుల్లో ప్రజా కోర్టులో శిక్ష తప్పదు, మరణ శిక్ష వేసి పడేస్తామని చెప్పేసినటువంటి కూడా ప్రధానంగా చెప్పినటువంటి నేపథ్యం. అంటే ప్రధానంగా ఆ లేఖలో ముఖ్యమైనటువంటి పరుచూరి ప్రేమచంద్, పరుచూరి రవి, జవాది రవికుమార్ తో పాటు ఇర్ఫా వసంత్ కో కంపెనీ, లంకరాజు, కోట శ్రీనివాస్ రెడ్డి, కొత్తపల్లి బ్రదర్స్ ఇట్లా కొంతమంది వ్యాపారవేత్తలు కూడా, సాంబయ్య అయినటువంటి లింగమూర్తి ఇలాంటి పేర్లు కూడా మెన్షన్ చేసి వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోబోతా ఉన్నాం, రానున్న రోజుల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ప్రజా కోర్టులో శిక్ష తప్పదు, అంటే సాయుధ పోరాటానికి ఎవరైతే అడ్డు పలుకుతున్నారో అడ్డుకు మారుతున్నారో వీళ్ళందరినీ వేరే వేస్తామని చెప్పేసి కూడా ప్రధానంగా ఆ లేఖలో పాల్గొన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ప్రధానమైనటువంటి హెచ్చరికకి సంబంధించి ఆ చెర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం ప్రాంతం ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులుగా ఉన్నటువంటి దుర్గప్రసాద్ తో పాటు విజయభాస్కర్ రెడ్డి, ఇందుల బ్రదర్స్ తో పాటు ఇలా అనేక మంది పెత్తందారులు కూడా వీళ్ళందరికీ కూడా అక్కడ మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జనాల్లోకి సంబంధించి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడిన భూస్వాములకు సంబంధించిన వాళ్ళు ఇన్ఫార్మర్ గా వ్యవహరించినా సరే వీరిపై కఠిన చర్యలతో పాటు మరణశిక్ష తప్పదని ఇచ్చిన హెచ్చరికతోటి ఒక్కసారి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం ఆయా ప్రాంతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కలకలం సృష్టిస్తా ఉంది. ఈ లేఖకు సంబంధించినటువంటిది బీకేఎస్ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరిన అల్లూరు సీతారామ డివిజన్ కార్యదర్శిగా ఉన్నటువంటి ఆజాద్ పేరుతోటి ఈ లేఖ రావడం అనేది జరిగింది. అయితే ఈ లేఖకు సంబంధించి కొంత అనుమానాస్పదాన్ని అక్కడ భూస్వామ వర్గాల్లో కొంత వ్యక్తమవుతున్నప్పటికీ ఈ భూస్వాములు రాజకీయ పార్టీలు మాత్రం గుబురు మొదలైంది. ఖచ్చితంగా ఇదే నిజమైతే రానున్న రోజులు ఎవరు ప్రమాదంలో ఉంటారు, మావోయిస్టుల చేరవేత్తలు, మావోయిస్టులకు సంబంధించి వేరే వేత్తలు ఎవరిపై చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటిది కూడా ప్రధానంగా అక్కడ చర్చ జరుగుతూ ఉంది. ఈ లేఖ సారాంశం ఇప్పటికే ప్రధానమైనటువంటి మావోయిస్టులు ఇప్పటికే వివిధ రకాలుగా కేంద్ర ప్రభుత్వం వేరువేస్తున్న నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణీయ బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా ప్రజల్ని వ్యతిరేక విధానం అవలంబిస్తా ఉంది, దానికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఎవరైతే ఇన్ఫార్మర్ నేపథ్యంతో మావోయిస్టులు ఏరువేతకు సహకరిస్తున్న వాళ్ళందరినీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజా కోర్టులో మరణశిక్ష తప్పదు అని చెప్పినటువంటి అంశం ప్రస్తుతం ఆయా ప్రాంతంలో గూగుల్ రేపుతా ఉంది. దీంతో పోలీసులు, జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు కాబట్టి భద్రతా బలగాలు కావచ్చు మొత్తం కూడా అలర్ట్ అయి ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది ఏంటనేది ప్రధానంగా వివరాలు సేకరించే ప్రయత్నం కూడా మా ప్రధాన భద్రతా బలగాల వైపు నుంచి జరుగుతూ ఉంది. రాజశేఖర్. సుపేంద్ర.